అరే నా ఫోన్లో ఊరికే ఛార్జింగ్ అయిపోతుందిరా, అరే నా ఫోన్లో మామూలుగా ఇంతకుముందు ఛార్జింగ్ పెట్టడానికి 2 అవర్స్ అయితే ఇప్పుడు 4-5 గంటలు పెట్టినా సరే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వట్లేదురా. ఇలా మనలో చాలామంది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ అన్న మాట ఇది. మేబీ భవిష్యత్తులో ఈ మాట అనాల్సిన అవసరం రాదేమో. ఎందుకు అనంటే లిథియం కన్నా చాలా రెట్లు మెరుగ్గా ఉన్న నెక్స్ట్ జనరేషన్ సోడియం బ్యాటరీని తీసుకొచ్చేసారు కాబట్టి. మామూలుగా సోడియం బ్యాటరీ అంత ఎనర్జీ ఎఫిషియెంట్ ఏమీ కాదు, కాకపోతే ఇది నెక్స్ట్ జనరేషన్ సోడియం బ్యాటరీ కాబట్టి ప్రస్తుతం ఉన్న లిథియం బ్యాటరీ కన్నా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్కి, ఫోన్స్కి, టీవీస్కి, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్కి అన్నిటికీ కూడా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. సో ఆబ్వియస్గా ఫ్యూచర్ని మార్చే అవకాశం దీనికి ఉంది కాబట్టి జనరల్ అవేర్నెస్ పరంగా మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడిగే అవకాశం కూడా చాలా పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని మన ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియోలో నెక్స్ట్ జనరేషన్ సోడియం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. బట్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ను దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకోసం ఒక క్విక్ రివిజన్ కోర్సును తీసుకువచ్చింది. చాలామంది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేవి 3 నుంచి 4 కారణాలే. ఒకటి, నేను అసలు ఇప్పటివరకు ఆ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు, నా దగ్గర చదివేంత టైం లేదు అని. రెండవది, నేను ఆ సబ్జెక్ట్ చదివాను కానీ నాకు రివైజ్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, నాకు రివిజన్ పరంగా ఏదైనా హెల్ప్ అయితే బాగుండు అని. మూడో వాళ్ళు ఈ 2 కేటగిరీ వాళ్ళు కాదు, వాళ్ళు స్పెషల్ కేటగిరీ పీపుల్. వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి సార్ ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటే అవే చెప్పండి, నేను అవే ప్రిపేర్ అవుతాను అని. ఇంకా 4th పర్సన్, వీళ్ళు ముగ్గురు చేసేదైనా చేస్తాను, వీళ్ళు ముగ్గురు చేయందైనా చేస్తానని చెప్పి అలా కూర్చొని ఉంటారు. సో బేసిక్గా మీరు ఏ కేటగిరీలో ఉన్నా, అసలు ఏ కేటగిరీలోకి మీరు రాకపోయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ హ్యావ్ గాట్ యూ కవర్డ్. ఎందుకనంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏవైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన క్విక్ రివిజన్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారుగా 5 గంటల లోపు దాని యొక్క పూర్తి విశ్లేషణని అందిస్తూ మీకు ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఏవైతే బెటర్ థింగ్స్ ఉంటాయో అలానే టాపిక్ వైజ్ రివిజన్ పరంగా అన్నిటినీ కవర్ చేసుకుంటూ అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఇక్కడ వీడియోస్ చెప్పడం జరిగింది. రిమెంబర్, ఈ క్విక్ రివిజన్ యొక్క ఫుల్ కోర్సును మీరు పర్చేస్ చేయాలనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో 399 రూపాయలకి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పటివరకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోకపోతే నథింగ్ టు వరీ, ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే డూ వన్ థింగ్, 9133449696 ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి, క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. On that note, let's get into the details of today's current affair. Next generation sodium ion batteries. Scientists from South Korea have developed next generation sodium ion batteries అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే here you can see a sodium ion battery. సోడియం యొక్క కెమికల్ సింబల్ వచ్చేసి Na అనమాట. అలానే మనం లిథియం కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి లిథియం కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లిథియం యొక్క సింబల్ వచ్చేసి Li, సోడియం యొక్క సింబల్ వచ్చేసి Na. సో మీరు ఇక్కడ బ్యాటరీ మీద కూడా గమనించవచ్చు, సోడియం అయాన్ రీఛార్జబుల్ అని ఉంది. యాక్చువల్గా సోడియం మరీ అంత ఎనర్జీ ఎఫిషియెంట్ ఏమీ కాదు, టు బి ఆనెస్ట్. సోడియం చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. కాకపోతే వీఆర్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీ. ఇది భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసుకుని కొత్తగా వచ్చిన ఒక సోడియం అయాన్ బ్యాటరీ అనమాట. అందుకని మనం దీని గురించి తెలుసుకుని తీరాలి. బికాస్ ద నెక్స్ట్ జనరేషన్ వర్జన్ ఈజ్ హైలీ కేపబుల్ దాన్ ద ప్రెజెంట్ డే లిథియం అయాన్ బ్యాటరీ కాబట్టి. ఇది ఇంతకీ తయారు చేసింది ఎవరు అని అంటే దక్షిణ కొరియా దేశ శాస్త్రవేత్తలు. సో వాళ్ళు ఈ నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీస్ని డెవలప్ చేశారు. దీస్ బ్యాటరీస్ కెన్ ఛార్జ్ ఇన్ జస్ట్ అ ఫ్యూ సెకండ్స్, కంబైనింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ బ్యాటరీస్ అండ్ సూపర్ కెపాసిటర్స్. సో సూపర్ కెపాసిటర్స్ ఆబ్వియస్లీ పేరే చెప్పేస్తుంది, ఎక్కువగా కెపాసిటీ ఉంటుంది, కరెంట్ పరంగా ఎక్కువగా ఫ్లో అవ్వగలదు, ఎలక్ట్రాన్స్ వాట్ ఎవర్ అదంతా కూడా. సో బేసిక్గా ట్రెడిషనల్ బ్యాటరీస్లో ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అలానే సూపర్ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాళ్ళు ఈ నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీస్ని తీసుకురాగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ విచ్ ద బ్యాటరీస్ విల్ బీ ఏబుల్ టు ఛార్జ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఈవెన్ ఇప్పుడు మీరు లిథియం అయాన్ బ్యాటరీస్ని చూసినా సరే కొన్ని ఫోన్స్లో సూపర్ వూక్ ఛార్జర్ అని, ఫ్లాష్ ఛార్జర్ అని అందిస్తూ ఉన్నారు. కొన్ని ఫోన్స్లో 10 to 20%లోనే, ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 50 నుంచి 80% ఛార్జ్ ఎక్కేస్తుంది 10 నుంచి 20 నిమిషాల లోపల. ఒకప్పుడు కనీసం 80% బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి అంటే కనీసం ఎంత కాదన్నా సరే 30 నుంచి 40 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చేది కనీసం. బట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ 10 to 20 minutes. కొన్ని ఫోన్స్లో అయితే 5 minutesలోనే 40% ఛార్జ్ ఎక్కేస్తుంది. ఇన్ దట్ వే 10 minutes or 15 minutes వుడ్ బి అరౌండ్ 80%. మీరు అనొచ్చు 5 minutesలో 40 అయితే ఆబ్వియస్గా 10 minutes 80% కదా. నో, బికాస్
ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బ్యాటరీ. ఒక బ్యాటరీ లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంది. సో దాని యొక్క ఎనర్జీ కంప్లీట్గా డౌన్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ జీరో. సో స్టార్టింగ్లో ఆ పార్టికల్స్ మూవ్ అవ్వడానికి ఎక్కువగా స్పేస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఫోన్ ఛార్జింగ్ని అబ్జర్వ్ చేయండి. మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తే 0 నుంచి 40, 50, 60 వరకు ఛార్జింగ్ ఫాస్ట్గా అవుతుంది. బట్ తర్వాత నుంచి ఆటోమేటిక్గా స్లో అయిపోతూ వస్తుంది అది. బట్ ఏది ఏమైనా సరే దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. కంపారిటివ్గా ఛార్జింగ్ ఫాస్ట్గా అవుతుంది. Sodium ion batteries are cheaper and safer than conventional lithium ion batteries. So one of the major benefit regarding the sodium ion batteries when compared with respect to the lithium ion batteries is sodium ion batteries chaukaga dorgutai. It is cheaper and it is also safer as compared to lithium anamata. And also the most important apart from being cheaper or safer is that it is more abundant, with sodium being 500 times more plentiful than lithium. ఇప్పుడు సోడియం ఏదైతే నెక్స్ట్ జనరేషన్ వర్షన్ ఉందో అది ప్రస్తుతం లిథియం కన్నా బాగా మెరుగ్గా వర్క్ చేయగలుగుతోంది అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవర్ హియర్ ఇస్ దాని యొక్క లభ్యత. సోడియం ప్రస్తుతం లిథియం ఎంతైతే నిక్షేపాల పరంగా కానీ లభ్యత పరంగా కానీ మనం గమనిస్తున్నామో దానికన్నా 500 రెట్లు ఎక్కువగా సోడియం మనకి దక్కుతుంది. సో దానివల్ల ఒకవేళ నిజంగానే నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీస్ కమర్షియల్గా వైబుల్గా అయ్యి అందరికీ అవైలబుల్గా ఉంటే కనుక డెఫినెట్లీ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ ఫర్ షూర్. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో అనుకున్నట్టుగా డిస్పైట్ హిస్టారికల్ డ్రాబ్యాక్స్ సచ్ as స్లో ఛార్జింగ్ అండ్ లో ఎనర్జీ స్టోరేజ్, దీస్ న్యూ బ్యాటరీస్ ఆఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ as times compared to current lithium ion batteries. సో ప్రస్తుతం లిథియం ion బ్యాటరీస్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తున్నా వాటికన్నా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నాయి ఈ నెక్స్ట్ జనరేషన్ సోడియం బ్యాటరీస్. యాక్చువల్గా ఒకప్పుడైతే అవి అంత ఫాస్ట్ కాదు, అలానే వాటి యొక్క ఎనర్జీ స్టోరేజ్ అంత ఉండేది కాదు. బట్ కన్సిడరింగ్ ఇందాక మనం తెలుసుకున్నాము వాళ్ళు ఏవైతే కన్వెన్షనల్ బ్యాటరీస్ ఉన్నాయో ఇన్జనరల్గా మనం టిపికల్గా బ్యాటరీస్ యూస్ చేస్తాం వాటిని సూపర్ కెపాసిటర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో దాట్స్ హౌ దే వర్ ఏబుల్ టు డూ దిస్. అలానే ప్రస్తుతం ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే మోడిఫై చేశారో కొత్తవి తీసుకొచ్చారో దాని యొక్క ఎనర్జీ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ, దాని యొక్క పవర్ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ. పొటెన్షియల్ అప్లికేషన్స్ ఫర్ దీస్ బ్యాటరీస్ ఇంక్లూడ్ యాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ఏవైతే ఎలక్ట్రిక్ వాహన చోదకాలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అలానే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, లేదు ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, మేబీ ఒక డీప్ ఫ్రైయర్ అవ్వచ్చు, ఈ రోజుల్లో ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చేసాయి. సో వీటన్నిటిలో కూడా ఈ బ్యాటరీస్ యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కన్సిడరింగ్ దే ఆల్ కెన్ బి రీఛార్జబుల్ స్మార్ట్ వాచెస్. వీటన్నిటిలో కూడా ఫ్యూచర్లో లిథియం అయాన్ అని వినడం మానేసి సోడియం అయాన్ లేదు నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ అని వింటూ ఉంటామేమో, యూ నెవర్ నో. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. సో అది ఇవాల్టి కరెంట్ అఫైర్, ద నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీ విచ్ డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు రీప్లేస్ ద పొజిషన్ దట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ బై ద లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఎప్పుడైనా సరే ఒక రాజుకి ఎప్పుడు కాలం కంటిన్యూస్గా ఉండదు. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ ఉన్న రాజు యొక్క స్థానాన్ని ఆక్రమిస్తారు. సో మొన్నటి వరకు లిథియం అయాన్ బ్యాటరీ అన్నారు. సో భవిష్యత్తులో రేపటి నుండి నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీ దాన్ని రీప్లేస్ చేస్తుంది అని అంటున్నారు. వాట్ ఎవర్ బీట్, వి రియలీ విష్ అన్ని డెవలప్మెంట్స్ జరగాలి, మనిషి అనుకున్నట్టు జరగాలి. కానీ ఆ డెవలప్మెంట్స్ వల్ల మనిషి అంతరించిపోకుండా ఉండేలా అయితే చాలు. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరొకసారి చెప్తున్నాను మీ అందరి కోసం, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో అవైలబుల్గా ఉంది. 399 రూపాయలకి మీరు మొత్తం ఫుల్ కోర్స్ క్విక్ రివిజన్ని పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు 1 or 2 సబ్జెక్ట్స్ చాలు అంటే మీరు ఇండివిజువల్గానే పర్చేస్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. డౌట్ లేదనుకుంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్సుని పర్చేస్ చేసుకోండి. అలానే ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ యాప్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఫుల్ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి ఇటు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అలానే క్విక్ రివిజన్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో ఎగ్జామ్స్కి సంబంధించి మీరు అన్ని విధాలుగా కూడా ప్రిపేర్ అవ్వాలి, మీరు అన్ని విధాలుగా కూడా మార్కులు గెయిన్ చేయగలగాలి అనే ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్ ఈ వివిధ రకాల మాడ్యూల్స్ని మీకోసం తీసుకువస్తుంది. బికాస్ అప్టేక్ జాబ్స్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ ప్రిన్సిపల్, దట్ యూ షుడ్ బి గెటింగ్ అప్డేటెడ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఆన్ అ డైలీ బేసిస్ అనమాట. సో అందుకని దాట్స్ ఇట్ ఫర్ ద డే. మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.